శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. దీని తాత్పర్యం చైతన్యవంతమును శాశ్వతమును శాంత స్వరూపము అయినది, ఆకాశమునకు కూడా అతీతమైనది, అజ్ఞానము లేనిది, నాద బిందు కళలన్నిటినీ మీరి ఉన్నది అగు గురుతత్వమునకు నమస్కరించుచున్నాను. అది ఈ శ్లోకం. దాని వివరణ విశ్లేషణగా ఇస్తున్నారు. ఈ శ్లోకం నుండి ప్రతి శబ్దమును వివరించి తెలుసుకోవాలి. ఊరికే తెలిసిపోయింది అనుకోవడానికి కుదరదు. చైతన్యం అంటే కదలికలకు కారణమైనది అని సామాన్యంగా అందరికీ తెలుసు, మనందరికీ. దీనికి ప్రతియోగి శబ్దము జడము అనగా కదలిక లేనిది. చిజ్జడములు ద్వంద్వములు, చిత్తు జడమును రెండు. చిత్తు అనగా జ్ఞానమనిన్ను, జడము అనగా జ్ఞానము లేనిది అని అర్థం కనుక చైతన్యమను శబ్దమునకు జ్ఞానము అని అర్థం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. చైతన్యం అంటే కేవలం మనం ఏమని చెప్పుకుంటాము? చైతన్యం అంటే మనం అందరూ ఏం చెప్పుకుంటామా? కదలికలది, కదలికలకు కారణమైనది చైతన్యము అని చెప్పుకుంటాం మనందరం సామాన్యంగా మనం చెప్పుకునేది. కానీ దీనికి ప్రతియోగి శబ్దం చెప్పుకోవాలంటే జడము అనగా కదలిక లేనిది, కదలికలు లేని దానిని కదిలించేది. అదే చిజ్జడాలు అనమాట. అవి ఒకటి చిత్తును ఒకటి జడమును. కదలికలు లేనిది జడము, కదలికలు కలిగింది చిత్తు. అవి రెండు ద్వంద్వాలు, ఒకదానికొకటి వేర్వేరు లక్షణాలు. ఇది కదులుతుంది, అది కదలదు. అయితే చిత్తు అనగా జ్ఞానమనిన్ను, జడము అనగా అజ్ఞానము, అంటే ఆ జ్ఞానము లేనిది అని కూడా మనం చెప్పుకోవచ్చు. చిత్తు అంటే ఏమిటంటే జ్ఞానం, అవునా? జడము అనగా జ్ఞానము లేకపోవడం అని. ఈ చైతన్యం అనే శబ్దానికి జ్ఞానము అని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు. జ్ఞానం అని చెప్పుకోవచ్చు, మరి కదలికలు కలిగినది అని కూడా చెప్పుకోవచ్చు, కదలికలు కదిలించేది అని కూడా చెప్పుకోవచ్చు. కదలికలో శక్తి కలుగుతుంది, కదులుతుంటే ఒక రకమైన శక్తి పుడుతుంది. గాలిలో నుంచి కానీ, నీటిలో నుంచి కానీ, నిప్పులో నుంచి కానీ కదలికలు ఉంటే ఒక రకమైన రాపిడి వల్ల ఒక శక్తి పుడుతుంది. అంచేత శక్తి లేకపోతే కదలిక ఉన్నను, కదలిక కూడా ఉండలేదు. కదలికలో శక్తి, శక్తి వల్ల కదలిక, రెండు పరస్పరము కలిసే ఉంటాయి. అర్థమైందా? కదలికలో కదులుతూ ఉంటే శక్తి కలుగుతుంది, అంటే శక్తి వల్లనే కదలగలుగుతుంది. అంటే శక్తిని కదలికని వేరు చేయలేం. శక్తి లేకపోతే కదలిక ఎన్నో లేదు. కనుక చైతన్యమే శక్తి కూడా. ఈ చైతన్యం మళ్ళీ శక్తి అంటాం. ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వచ్చిందొచ్చు చైతన్యం అంటే. తర్వాత ప్రాణము చలన స్వరూపమై ఉన్నది కదా. ప్రాణం అంటే వాయువు, వాయువు అంటే కదలిక. ప్రాణము చలన స్వరూపము, మరిన్ని కదలికలకు కారణమై ఉన్నది. తాను కదులుతూ తన యందు ఉన్న వాటిలన్నిటినీ అది కదిలిస్తూ ఉంటుంది. కనుక చైతన్యము అనగా ప్రాణం అని కూడా మనం అర్థం చెప్పుకోవచ్చు. మళ్ళీ చైతన్యం అనగా ఈ నానార్థాలు సిద్ధిస్తూ ఉన్నప్పుడు ఇందు ఏ అర్థాన్ని తీసుకోమంటారు మమ్మల్ని? ఇన్ని అర్థాలు చెప్పారు మీరు, మరి దీనిలో ఏ అర్థాన్ని తీసుకోమంటారు అని అడిగితే అప్పుడు ఈ అన్ని లక్షణాలు కూడా ఉపలక్షించే చైతన్యమును శబ్దము ఇందు ప్రయోగింపబడిందని చెప్పవచ్చు. ఈ అన్ని లక్షణాలు దేనికైతే ఉన్నాయో అదే చైతన్యం, ఏ ఒక్క లక్షణమో కాదు. చైతన్యాన్ని గురించి ఏ ఒక్క లక్షణాన్నో చెప్పడానికి వీలు లేదు. ఈ లక్షణాలన్నిటితోనూ కూడి ఉన్నదే చైతన్యము అని చెప్పుకోవచ్చు. కనుక జ్ఞానము, ప్రాణము, శక్తి, కదలిక, ఇదే కదా లక్షణాలు అక్కడ. జ్ఞానము, ప్రాణము, శక్తి, కదలిక అను వానినన్నింటికి మూల కారణముగా ఉన్నదేదో
అదే పరబ్రహ్మతత్వము అని మళ్ళీ ఈ చైతన్య శబ్దం చేత అసలైన పరబ్రహ్మతత్వాన్ని గుర్తించవచ్చు. ఈ లక్షణాలన్నీ ఆ పరబ్రహ్మానికి ఉన్నాయి. దాని నుంచే దీనికి సంక్రమించాయి. చైతన్యం అన్నదానికి దేని నుంచి? పరబ్రహ్మ నుంచి ఆ లక్షణాలు చైతన్యానికి సంక్రమించాయి. అంటే ఏమైనా డౌట్ ఉందా చెప్పు, అడుగు. అడుగు. లేదమ్మా, నాకేం లేదు. లేకపోతే చెప్పు క్లియర్ గా. పరబ్రహ్మముకే చైతన్యం, పరబ్రహ్మము నుంచే చైతన్యం వచ్చిందమ్మా. ఈ చైతన్యం లక్షణాలన్నీ పరబ్రహ్మంకు ఉన్నాయి. పరబ్రహ్మము లక్షణాలన్నీ చైతన్యానికి సంక్రమించాయి. ఇక్కడ చైతన్యం అంటే మళ్ళీ చెప్పుకోవాలనుకుంటే ఏది చైతన్యం అంటే ఏది తెలియగలిగి ఉన్నదో అది చైతన్యం. అంటే జ్ఞానం అన్నారుగా. అవునమ్మా. జ్ఞానం దేనికి కలిగి ఉన్నదో దాన్నే చైతన్యం అంటారు. అవునా? అవునమ్మా. ఆ జ్ఞానము చేతనే, ఆ చైతన్యము చేతనే దేహేంద్రియ మనోబుద్ధులకు చైతన్యాలు అబ్బాయి. అవునా? మరి ఆ జ్ఞానము, ఆ చైతన్యం ఏది అంటే నేను. నేనంటే దివి అని చెప్పుకుంటాం కదా, నేనంటే జ్ఞానం అని చెప్పుకుంటాం కదా. ఇప్పుడు నేనంటే చైతన్యం. ఇప్పుడు కొత్తగా మనం దానిలోకి నేను చేర్చుకోవడం కదా, అసలు నేను నుంచే వచ్చే అసలు ఈ నేనుకి ఆ పరబ్రహ్మము నుంచి సంక్రమించింది. ఎందుకంటే పరబ్రహ్మము నుంచే నేను అనే శబ్దం వచ్చింది. శబ్దం వచ్చింది అంటే శక్తి దానిలో ఉంది. పరబ్రహ్మం నందున్న శక్తి కదా నేను అన్న శబ్ద రూపం ద్వారా వ్యక్తమై, అంటే అక్కడ చలనం కలిగి ఆ చలనంలోంచి శక్తి ఉత్పన్నమై ఆ శక్తియే సమస్తమునకు శక్తినిస్తోంది. నాకైతే ఇలా అర్థమైంది. ఇలా అర్థం అవ్వాలి. అవునమ్మా ఏమిటి లోపల ఆ మాట అర్థం అవుతుంటే లోపల క్లియరెన్స్ రావాలి. అవునా? రావాలమ్మా. కనుక జ్ఞానము, ప్రాణము, శక్తి, కదలిక అను వానన్నింటికి మూల కారణముగా ఉన్నదేదో అది పరబ్రహ్మతత్వము అని ఈ చైతన్యం అన్న శబ్దము చేత ఆ పరబ్రహ్మతత్వమునే గ్రహించాలి. నేను అన్న తెలివి చేత ఇది దేని నుంచి ఉత్పన్నమైందో ఆ పరమాత్మని గ్రహించాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే నేను అన్న తెలివి చేత ఏది జడమో, ఏది అసత్తో, ఏది దుఃఖ కారణమో దాన్ని గ్రహిస్తున్నాం. అది ఏమిటి? అది మీదైతే నేను సంతోషిద్దును. నాది మీరు చెప్పడం ఏమిటి? అది మీదైతే నేను సంతోషిస్తాను మీరు నాకు చెప్తే. ఇది నీ వనకాయ ఎన్నిసార్లు చెప్పాను. మీరు అవ్వాలి, అది అది అంటే సరిపోదు. మరి నాకెలా వచ్చింది? అది ఏమైందన్నమాట. నేను అన్నగానే ఆ అఖండ పరబ్రహ్మమే మనకు అనుభవానికి రావాలి. కానీ నేను అనగానే దరిద్రగొట్టు నేను అమ్మ అలా అనకూడదు బాబాయ్ అంటే మళ్ళీ తిట్టారంటారు. లేదమ్మా, అది దరిద్రమే. అదే గుర్తొస్తుంది. దాని గొప్పలు, దాని అందాలు, దాని చందాలు, దాని భోగాలు, దాని భాగ్యాలు అన్నీ గుర్తొస్తాయి. గుర్తు రావడం అంటే అన్ని అయిపోతుంది. అది ఇప్పుడు గుర్తు రావట్లేదమ్మా. ఇప్పుడు నేను అంటే చైతన్యమే. అంతకంటే దరిద్రం, అంతకంటే హీనత్వం ఉందా? దరిద్రాల్లోకెల్లా దరిద్రం. అన్నిటికీ అన్ని దుఃఖాలకే కారణం అదే. కాబట్టి ఇక్కడ చైతన్యం అనగానే పరమాత్మ స్వరూపమే అంతే. అని పరమాత్మే అనగలడు అని అన్నారు కదమ్మా. నేను అని ఒక్క వాసుదేవుడు తప్పించి ఎవరు అనలేరు. ఎక్కడ 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 నేను అన్నది పరమాత్ముడే. కానీ మన నేను అలా కాదుగా, మన నేను మేనే కాదమ్మా. గురుదేవుల వలన కాదని తెలుసుకున్నాం. నేనంటే నేను కాదు. ఈవేళ సాయికృష్ణ చంటి పిల్లలకి ఉగ్గుగా నేర్పుతారు. అలా నేర్పారు, అలా చెప్పారు. ఈ చెయ్యి ఇలా తీసి ఇక్కడ సెల్ ఫోన్ పెట్టగలరా? పెడుతోంది కదా అంటే చెయ్యి
పెట్టలేదు, మనస్సు దాని చేత పెట్టిస్తోంది. మనస్సు ఆధీనంలో దేహం ఉంది అని చెప్పారు కదా. దానికి అనేక సార్లు చెప్పాను నేను. నువ్వు కాలు చాపుకొని కూర్చొని కాలు దగ్గరికి రావే అంటే వస్తుందా? రాదమ్మా. బాలిక చైతన్యం అంటే రావాలి దగ్గరికి. రాదు. నేను కాలు దగ్గరికి తీసుకోవాలి. అంటే అక్కడ నేను అంటే ఇక్కడ మనస్సు, జీవుడు అనమాట. వాడు తీసుకోవాలి దగ్గరికి. దానికి అది రాదుగా. చెయ్యకూడదు. ఏ ఇంద్రియం ఏ పని చెయ్యలేదు. అక్కడ ఆ మనసు యొక్క ఆదేశానుసారం అవన్నీ చేస్తూ ఉంటాయి. మరి ఎవరు చూస్తున్నారు? అలా చూడరుగా. మనసు యొక్క ఆధీనంలో శరీరం పనిచేస్తుంటే శరీరమే పనిచేస్తూ ఉన్నట్టు ఆ శరీరం నేనైనట్టు. ఏం చేస్తున్నావంటే కూర్చున్నా, నుంచున్నా, వండుతున్నా, పెడుతున్నా, వెళుతున్నా, వస్తున్నా అంటావు. ఆ శరీరం యొక్క వ్యవహారాలు నీ మీద ఆపాదించుకొని నువ్వు దాని క్రియలు నాదిగా నువ్వు చెప్పుకుంటావు. అవునా? అవునా? కానీ శరీరానికి కదలికలన్నీ శరీరం కదలికల వల్లే కనపడతాయే గాని ఈ కదలికలు ఏవి శరీరానికి స్వయంగా చెయ్యలేదు. దీని లోపల మనస్సు అంటే ఒక శక్తి, దీని చేత చేయిస్తుంది. మనసు అంటే శక్తి, దీని చేత చేయిస్తోంది. అవునా? ఎప్పుడు ఎవరి శరీరం? ఎప్పుడు ఆ శరీరం నువ్వా? నేను కాదంటే చంపారు. అది అంచేత ఇక్కడ తెలియకమ్మా. కాబట్టి జ్ఞానము, ప్రాణము, శక్తి, కదలిక, అనువాని అన్నింటి మూల కారణముగా ఉన్నదేదో అదే పరబ్రహ్మము అని ఆ చైతన్య శబ్దం చేత గ్రహించాలి. ఇంకా ఆ చైతన్యంని శాశ్వతము అన్నారు. ఆ పరబ్రహ్మ తత్వము 3 కాలముల యందు నుండి కాలము చేత బాధను పొందని సత్పదార్థమై ఉన్నది. 3 కాలాలలోనూ, 3 దేశాలలోనూ, 3 అవస్థలలోనూ, 3 దేహాలలోనూ అది ఉంది. ఇదే వచ్చిపోతున్నాయి. అంటే వీటిలాగా వచ్చిపోయేది కాదది, ఎప్పుడూ ఉండేది కాబట్టి అది సత్, శాశ్వతమైనది. అలాగే కార్యరూపములైన జీవేశ్వర జగత్తులో ఉత్పత్తి స్థితి లయములు చెందుతూ ఉన్నను కదా. జీవ ఈశ్వర జగత్తులన్నీ పుట్టి పెరుగుతూ లసిస్తూ ఉన్నను. దాని కారణ రూపముగా నుండి అధోరూప ఊర్ధ్వరూప పరిణామాలు చుండు ఈ పరబ్రహ్మ తత్వము శాశ్వతముగా ఉందని చెప్పబడింది. అది ఏం చేస్తుంది? జీవ ఈశ్వర జగత్తులో కార్యరూపాలై కదా. జీవుడన్నా కార్యమే, జగత్తన్నా కార్యమే, ఈశ్వరుడన్నా కార్యమే. కార్యరూపాలై జగత్తులు ఉత్పత్తి స్థితులు లయములు చెందుతూ ఉన్నను. దీనికి కారణం ఏమిటి? దీనికి అన్నిటికీ కారణ రూపంగా ఉండి అధోరూపమున ఊర్ధ్వరూపమున పరిణామములు చెందుచుండు ఈ పరబ్రహ్మ తత్వం శాశ్వతముగా ఉన్నదని చెప్పబడింది. అంటే పరిణామము చెందుతోందా? అది దాని యందు ఇది పరిణామం చెందుతున్నాయి. అది ఎలా ఉందంటే అల్పమందు అల్పముగాను, అధికమందు అధికంగాను కూడా ఉంది. కానీ మార్పు చెందుతున్నది ఎల్లా మాయా. మారనిదేదో అదే సత్యము. మారని దాని ఎందే ఈ మార్పు చెందేటువంటి ఏదైతే అంతా మాయ అని చెప్పుకోవాలి. కనుక ఇది మాయా కబళిత బ్రహ్మమే గాని పరిపూర్ణ పరబ్రహ్మము కాదు. అవునా? ఈ నేను అన్న చైతన్యము ఆ అఖండమైన పరిపూర్ణ పరబ్రహ్మ చైతన్యము లక్షణాలు కలిగి ఉన్నా ఇది ఎట్టిది? మహాకబళిత చైతన్యమే గాని పరిపూర్ణ చైతన్యము కాదు, పరిపూర్ణ బ్రహ్మము కాదు. ఎంచేత వీటి యందు ఉండి ప్రవర్తిస్తున్నది గనక. అవునా? దేహమందుండి జీవుడు గాను, జగత్తునందు ఉండి ఈశ్వరుడు గాను ఉండడం చేత కదా. అంటే జగత్తు ఈశ్వరుడు అనేటువంటి, జగత్తు జీవుడు అనేటువంటి
ఉపాధులు. తక్కువని ఉపదేశాలలో తెలిపోవాలి మనం. ఈ సజీవయో దేశదీవిత సస్వభావతో వస్తు కేవలం. జీవుడన్న వీడి ఈ శరీరం అనే చొక్కా విప్పేస్తే, ఈశ్వరుడన్న జగత్తు చొక్కా విప్పేస్తే అవి రెండు వేషాలు. జగత్ వేషం వేసుకుంటే ఈశ్వరుడు అంటారు, ఈ దేహపు ముసుగు వేసుకుంటే జీవుడు అంటారు. వీడు ఈ దేహం అనే చొక్కాను, వాడు ఆ జగత్ అనే చొక్కా విప్పేస్తే సత్స్వభావతో వస్తు కేవలం. అది పరిపూర్ణ పరబ్రహ్మం. అర్థమైందా? అయ్యిందా? కానీ మార్పు చెందుతుంది ఎలా మాయ అనియే చెప్పవలను. కనుక ఇది మాయా కబళిత బ్రహ్మమే గాని పరిపూర్ణ బ్రహ్మము కాదు. త్రికాలాబాధ్యమైనది. ఇది అభివర్ణింపబడుచున్నది. 3 కాలములతోటి బాధింపబడిందైన దీనిని ఇక్కడ మనము వర్ణిస్తున్నాం. ఎందుకంటే అది సృష్టి కారణమైన వస్తువు గనక, దాని వల్ల సృష్టి కలిగింది గనక. అంటే ఈ తలంపు రూప జీవ అంటే నేను అన్నది ఉద్భవించింది గనక, అది వస్తేను, నేనన్న తలంపు వస్తేను ఈ కథంతాను. తలంపు రాకపోతే ఏ కథ లేదుగా. లేదు. అందుచేత అది సృష్టి కారణం అయ్యింది గనక. సృష్టికి పూర్వము ఉంది, సృష్టికి పూర్వం కూడా ఉంది. ఒక తలంపు రూపమున వ్యక్తమయ్యేసరికి సృష్టి కారణం అయిపోయింది. సృష్టికి పూర్వము ఉంది. తానే నానా నామరూపాత్మలుగాను సర్వ స్వరూపములుగాను ప్రకటితమైనది గనుక సృష్టి ఉన్నప్పుడు ఉండేది. కానీ కదా ఆ నేనే లేకపోతే నానా రూపాలైన సృష్టి లేదు కదా. దేనిలో ఉన్నది సృష్టి అంతా? నేనులో. నేననేసరికి మనకి ఈ చిన్న దేహమే తెలుస్తుంది తప్ప, నేను నానా రూపాలలో ఉన్న సృష్టి, నేను నానా రూపాల్లో ఉన్నానా అన్న మాటకి అంటున్నారు కదా, అనుభవానికి ఉందే. నేనే ఈ దేహం అన్నంతే ఉంటాను తప్ప మాటకి మాత్రం అన్ని రూపాలలోనూ నేనే ఉన్నాను కదా అంటావు. మరి ఉన్నావా? ఉన్న అనుభవం కలిగిందా నీకు? అనుభవం కలగకుండా మాట మాట్లాడకూడదు. అంతా బ్రహ్మమే కదండి. మరి కాదండి, మీరే చెప్పారు కదండి, నా తెలివిలోనే అన్నీ కనిపిస్తున్నాయి కదా. మరి నాలో కనిపించేవన్నీ నేనే కదా అని మాట అంటావే గాని అన్నీ నేనేగా. నువ్వు ఉన్నావా? ఈ ఒక్క మేమే నేనుగా ఉంటావు. మరి ఇంకెట్లా దాన్ని ఆ తెలుసుకోవడం వల్లే విడుదల ఎట్లా కలుగుతుంది? అన్నావంటే అన్నిటిలో నేనే ఉన్నాను. ఎలాగా? సూత్రే మణిగణ ఇవా కదా. దారమునందు మణులు అన్ని కలిపిన దండలాగా మణులు రకరకాలుగా ఉన్న దారం ఒక్కటే అయినట్లు నేను అన్న తెలివి ప్రకాశంలోనే నానాత్వాలతో కొన్ని నామరూపాలన్నీ దానిని ఆధారం చేసుకుని దానిలోనే ఉన్నాయి. అవి కనిపిస్తాయి తప్ప ఈ సూత్రం దారం కనిపించదు. నేను వాటి యందు ఉన్న నేను నాకు కనిపించను. మనకి నేను కనిపించదు. ఒక్క ఈ నేనంత మాత్రం నేనునే పెట్టుకుని అంతా నేనే అంటావు అంటే కుదరదు. అంతా నేనంటే దండేది ఇక్కడేగా ఉన్నావు నువ్వు. దారపు ఉండలాగా ఉన్నావు నువ్వు ఇక్కడ. అది ఇప్పుడు వ్యాపిస్తే కదా. దాన్ని పొడవుగా తీసిన తర్వాత దానిలో పూసలు వేస్తారు. ఆ దారపు ముద్దలో ఏమన్నా పూసలు ఎక్కిస్తారండి? గడ్డగట్టేసావు ఈ శరీరంలో, మళ్ళీ అంతా నేనే అంటావు. కుదరదు కదా. ఆ దారమే నేనే అన్నప్పుడు వెలిగే ఉంటుంది, ఇంకా జగత్తు కనపడకుండా ఉంది. అది తప్పు అయితే అది తప్పు కాదు, అది క్షణికమవుతోంది. సదా ఇదే నేనుగా ఉండి దాన్ని ఊహిస్తూ ఉంటాను. అంతా నేనే అన్నప్పుడు ఇక ఈ కొంతలో నుంచి నువ్వు బయట పడిపోవాలి. ఇది కూడా అంటే ఇది కూడా నీ చేత తెలియబడే ఒక దృశ్యం అయిపోవాలి. ఇది కూడా బ్రహ్మనే, ఇది కూడా బ్రహ్మలోనే ఉంది.
ఉంది అనడం కాదండి, దాన్ని బ్రహ్మమని కాదు, జగత్తులోకి విసిరేయండి. నిజంగా తెలియబడి జగత్తులోకి విసిరే దీన్ని. అప్పుడు అంతాలో దీన్ని కూడా ఒక పూసలాగా గుచ్చు. అర్థమైందా ఇప్పుడు? అయ్యిందమ్మా. అన్ని నీతో తెలియబడి అన్ని రూపాలతో పాటు ఈ రూపాన్ని అప్పుడు చేర్చు. అప్పుడు మిగతావన్నీ కనిపించినట్టు ఇది నీకు కనిపిస్తుంది, అంటే తెలియబడుతుంది. అలా తెలియబడాలి. అవునా? అవునమ్మా. మరి ఆయన అదే చెప్తున్నారమ్మా. అంటే త్రికాల బాధ్యమైందని ఇది అవి అభివర్ణింపబడుతోంది అంటే అది సృష్టి స్థితి కారణమైన వస్తువు గనక సృష్టికి పూర్వము ఉంది. తానే నామరూపాత్మకంగాను సర్వస్వరూపములుగాను ప్రకటితమైంది గనుక ఇప్పుడు నేనే ఇన్నిగా ప్రకటితమైంది అంటున్నాడు. మళ్ళీ వెంటనే ఒక శ్లోకం చెప్పు. బీజస్యాంత దివాంకురో జగదిదం. అవునా? బీజము నుంచి అంకురము, ఆ అంకురము నుంచి మహామహానాథంతో కూడా వృక్షమును. ఈ జగత్ ఇదేం తెలియబడే జగత్ అంతా కూడా ప్రాజ్ఞి కల్పం పునః ప్రాజ్ఞుడు అనబడేవాడి యందు కదా అంకురము నేను అన్నట్లుగా ఒక భావన ఉద్భవించేసరికి ఇదిగో ఈ నానాత్వం ఏర్పడింది. అవునా? దక్షిణామూర్తి చూసుకోండి, మళ్ళీ మళ్ళీ వినండి. దక్షిణామూర్తి వీళ్ళు పెట్టింది కదా ఆఖరి శ్లోకం. ఆ పిల్ల అది ఎంత అనుభూతి చెందకపోతే పెట్టింది. దాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే కలిగే ఆనందాన్ని దాను ఒక్కటే ఉంచుకోలేక పెట్టింది. అది మనం చదివేసంగా వినేసంగా అనుకుంటారు, అనుకోని గారు ఓపెన్ చేసే చూడరు. ఆవిడకి ఎందుకు అన్నీ వచ్చేసి కదా. ఎంత తాదాత్మ్యం చెందకపోతే, ఎంత అద్భుతంగా లేకపోతే బయట ఉందో కదా, ఇదే కదా అమ్మగారు చెప్పింది, ఇదే కదా అనుకుంటే దాన్ని తాను మాత్రమే ఉంచుకోలేక పెట్టింది. దానిలో 10వ శ్లోకం నువ్వు చూసుండవేమో మరి. చూసానమ్మా. మరి వెంటనే అది వచ్చేయాలి కదా. అందుచేలా ఇది సృష్టి స్థితి కారణమై ఉన్న వస్తువు సృష్టికి పూర్వం ఉంది. తానే నానారూపాత్మకంగాను సర్వస్వరూపములుగాను ప్రకటితమై ఉంది. ఆ విత్తనమే కదా చెట్టులో అణువణువు నిండా ఉంది. కనుక సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి లేనప్పుడు కూడా ఆ బీజంలోనే ఆ వృక్షం అంతా ఉంది. ఈ నేనులని సమస్త జగత్తు ఉంది. ఎందుకంటే వివరణ ఇంకెక్కడన్నా ఉంటుందేమో మరి వెతుక్కోవాలి ఏమన్నా గ్రంథాలు. ఇంకెక్కడా ఉండదమ్మా. ఆభరణములు చెడిపోయిన బంగారం నిలిచే ఉంటుంది కదా. వృక్షం చచ్చిపోయిన విత్తనంలో వృక్షం ఉంటుంది కదా. కాబట్టి నామరూపాత్మక విశ్వము ప్రళయము చెందినను కారణ రూపముకి పరబ్రహ్మ వస్తువు శేషించే ఉన్నది. నశించుచున్నది నామరూపములే గాని దానికి ఆధారమైన సద్వస్తువు కాదు. అవునా? చచ్చిపోయేది దేహమే గాని జీవుడు కాదు కదా. కాదమ్మా. అలాగే నశించిపోయేవి నామరూపాలతో ఉన్న జగత్తే గాని దానికి ఆధార వస్తువైన బ్రహ్మము కాదు. వస్తువు కొత్త నామరూపాలు పొందుతుంది. అదే వస్తువు మళ్ళీ కొత్త ఈ దేహం వదిలి కొత్త దేహం ధరించినట్లు ఆ సద్వస్తే మళ్ళీ నూతనంగా కొత్త సృష్టి జరుగుతోంది. వస్తువేమో శాశ్వతము, ఆ వస్తువుకి ఎప్పుడు నాశనం లేదు. వస్తువు శాశ్వతము, దాని నామరూపాలు అశాశ్వతము. అంటే నేను శాశ్వతుడను, ఇగో ఈ నామరూపాలు అశాశ్వతాలు. వాణి అనే పేరును వాణి అనే రూపము అశాశ్వతము. ఇది ఎల్లకాలము ఉండదు, రేపో నేడో ఇది రాలిపోతుంది. కానీ నాకు చావు లేదు, నేను శాశ్వతుడను అనన్నా అందరూ అనుకోండి, అనన్నా అనుకోవాలి. తెలిసింది కనుక కాబోయే నేను చచ్చిపోతాను, ఆడు చచ్చిపోయారు వీళ్ళు చచ్చిపోయారని గురువు లేనటి వాళ్ళు అందుకునే గుడ్డితనం తప్ప సద్గురు బోధ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా నేను చచ్చిపోతానని గాని
వాళ్ళు చచ్చిపోతారని కానీ అనుకోకూడదు. ఉమ్. వాళ్ళు నువ్వు చచ్చిపోయినప్పుడు వాళ్ళు మాత్రం ఎందుకు చచ్చిపోతారు? మళ్ళీ వెంటనే ఒక శ్లోకం వచ్చేయాలి. భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పు. అదో నత్వే వాహం జాతు నాసం నత్వం నేనే జనాధిప నైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అవునా? నత్వే వాహం జాతు నాసం, నువ్వు నేను నాశనము లేని ఈ చచ్చిపోతారనుకుంటున్నావు చూడు, ఈ మహా చక్రవర్తులు వీళ్ళు కూడా చచ్చిపోయేవాళ్ళు కాదు. నత్వం నేనే జనాధిపతులందరూ కూడా. నత్వే వాహం, నేను గతంలో లేకపోలేదు, నువ్వు గతంలో లేకపోలేదు, వీళ్ళందరూ కూడా గతంలో లేకపోలేదు. నచ్చైవన్న భవిష్యామః సర్వే, ఇప్పుడు గతంలోనూ లేకపోలేదు, ఇప్పుడు లేకపోలేదు, భవిష్యత్తు వాళ్ళు లేకపోవడం అనేది లేదు. పోయేవి వాడు తొడుక్కొని చొక్కాలంతే, అంతే. అక్కడ శ్లోకం చాలు కదే బుద్ధి రావడానికి. అవునమ్మా. ఆ యుద్ధంలో చేసినటువంటి ఆ నరాధిపులందరూ కూడా చావడం లేదయ్యా అన్నప్పుడు, నువ్వు చావలేదు, నేను చావడం లేదు, వాళ్ళు చావడం లేదురా, పాత చొక్కాలు పోతాయి, కొత్త చొక్కాలు వస్తాయి అంటే చచ్చేవాడు ఎవడు లేడు ఇక్కడ అన్నప్పుడు, మరి నేను చచ్చిపోతాను, నా మొగుడు చచ్చిపోతాడు, నా పిల్లలు చచ్చిపోతారు, దాని జల్లలు చచ్చిపోతారని ఇంక తెలిసిన వాడు ఎవడైనా అంటాడా? అనడమ్మా. పోనీలే ఊరోళ్ళందరూ అనుకుని సత్సంగంలో ఏ ఒక్కళ్ళు ఆ మాట అనుకున్నా సరే నా దగ్గరికి సంబంధం అనుకోవట్లేదమ్మా. ఏమో అస్సలు అనుకోవట్లేదమ్మా. ఎవరండి వచ్చేది? ఇది గనక నిజంగా హృదయపూర్వకంగా అనుభవపూర్వకంగా తెలిస్తే భయం పోయినట్టే. ఏది వస్తుందని భయపడాలి, ఏది రాదని భయపడాలి, ఏ ఆస్తులు పోతాయని భయపడాలి, ఏ ఆస్తులు పెరిగాయని నేను సంతోషపడాలి, ఎవరు పుట్టారని సంతోషపడాలి, ఎవరు పుట్టలేదని సంతోషపడాలి, ఎవరు చచ్చారని అడవాలి, ఎవరు బతికారని నవ్వాలి? చెప్పండి. భయమే లేదు, భయం బాధ లేదు, ఎందుకు భయపడతావు? ఎంత భయాలన్నీ దేహాత్మ బుద్ధి కారణం. అవునమ్మా. అన్ని భయాలు కూడా దీని వల్లే. దీని చావు నా చావు అనిపిస్తుంది అంటే అటువంటి శరీరాల చావులు కూడా వాళ్ళ చావులు అనిపించి వాళ్ళు నా వాళ్ళు కాబట్టి ఆ బాధ నాకే, ఈ పొలం నాది, ఇంత గీత గీసుకుని నాది కాబట్టి బాధ చేత ఇవన్నీ కూడా దేహాత్మ భావన. పక్క వాళ్ళు ఎక్కున్నారు, దేహం ఉండబట్టే పక్క వాళ్ళు, ఇరుకు వాళ్ళు, సందు వాళ్ళు, గొంతు వాళ్ళు. దేహం ఉంటేనే ఇవన్నీ. ఒక చొక్క ఇంత మక్కువ అదే చేస్తుంది దరిద్రాలన్నీ. ఎవరికైనా నిజంగా చెప్పిన దానివల్ల, విన్న దానివల్ల జ్ఞానం కలిగితే భయం లోపల కలగకూడదు. కలగట్లేదమ్మా. అలా భయం కలిగిందా నీకు ఏమీ అర్థం కాలేనట్టే. అవునమ్మా. ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇంకా భయం ఎందుకమ్మా? ఏమీ అర్థం కానట్లే. ఎవళ్ళు చచ్చినా కదా, ఈ నీ శరీరం చచ్చినా, ఎవరిది పోయినా, ఎవరిది వచ్చినా, నీ లోపల ఏ చలనము కదలకపోతే, ఎందుకంటే అవి సహజాలు, అవి వస్తాయి పోతాయి, ఏముంది? దానిలో సద్వస్తువు రావడం లేదు, పోవడం లేదు కదా. అవునమ్మా. వాడు చావలేదు, చావు లేనివాడు వాడు. చావు లేనివాడు నీకు తెలిస్తే ఇతరులు కూడా చావు లేని వాడని గుర్తిస్తావు, అప్పుడే అరవడం మానేస్తావు. నీకు చావుందా? మాట చచ్చే దేహమే కానీ దీనిలో ఉన్న జీవుడు కాదని అంటారు మళ్ళీ. అంత పెద్ద వేదాంతం. అందుచేత ఆభరణం పోయింది, చెడిపోయింది, బంగారం పోలేదుగా. అంతేనా? చెడగొట్టేశామండి. ఏం చెడగొట్టావు? ఆ రూపం, ఆ గొలుసు అన్నటువంటి రూపాన్ని చెడగొట్టావు. బంగారాన్ని చెడగొట్టి చూద్దాం.
తెలియదు కదా బంగారం. మరే అలాగే ఈ రూపం పోయింది, దీనికి ఆధారమైన సద్వస్తు అయినటువంటి నువ్వు అలాగే ఉన్నావుగా. ఆ గొలుసు ఇంకో రూపం ధరిస్తుంది అంతే. మరి ఆ రూపం నుండి ఆ బంగారమే ఉంది ఆకారం పొందినట్లు కనపడుతుంది అంతే. ఆకారం పోయింది అది మిగులుతూ ఉంటుంది, అది మిగులుతూ ఉంటుంది. మళ్ళీ ఏ ఆకారంతో ఆకారం పొందినట్లు కనపడుతుంది, ఆకారం పోతే అది మిగులుతుంది. ఎక్కడ బంగారం మిగులుతుంది కదా, రూపం చెడిపోతుంది. బంగారం మిగులుతుంది, రూపం చెడిపోతుంది. అలాగే నీ నిజస్వరూపం మిగులుతుంది, తగిలించుకున్న రూపాలు పోతాయి. గొలుసు చెడగొట్టేసినంత మాత్రాన బంగారం పోతే ఇంకెవడైనా గొలుసు చెడగొడతాడా? ఇది సంగతి. బంగారం పోదు కాబట్టి గొలుసు చెడగొడుతున్నాడు. అంచేత ఇప్పుడు అది ఉపమానం పట్టుకుని వేలాడకండి. శరీరాలు పోయినా లోపల ఉంటే నేను అనబడే జ్ఞానికి రాకపోవు. కాబట్టి శేషించుచున్నది, నశించుచున్నవి రూపాలే గాని వస్తువు కాదు. వస్తువు మళ్ళీ కొత్త నామరూపాలను పొందుచున్నది కదా. కాబట్టి ఆ వస్తువే శాశ్వతమైనది. అట్టి వస్తువుకి నాశనం లేదు. ఆ సద్వస్తువు శాశ్వతము, దాని నామరూపాలు అశాశ్వతము అన్నప్పుడిక ఆ వస్తువులకు శాశ్వత అశాశ్వత లక్షణాలు రెండున్నూ ఉన్నట్లే ఆ వస్తువుకి శాశ్వత లక్షణం ఉన్నట్లుంటుంది, అశాశ్వత లక్షణం ఉన్నట్లుంటుంది కదా. ఆ బంగారమే గొలుసుగాను ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ బంగారం పోతూ ఉంటుంది, మళ్ళీ అశాశ్వత వస్తువు అవుతుంది. అవునా? వస్తువు అవుతుంది, మళ్ళీ అశాశ్వత వస్తువు అవుతుంది. మళ్ళీ అదే మళ్ళీ శాశ్వత వస్తువులో కలుస్తుంది, మళ్ళీ ఆ శాశ్వత వస్తువే అశాశ్వత వస్తువు. అవునా? ఆ బంగారమే కదా ఎన్నిసార్లు తీసినా ఆ బంగారమే గొలుసు అయిపోతుంది, మళ్ళీ బంగారం అవుతుంది, మళ్ళీ అదేదో వడ్డాణం అవుతుంది, మళ్ళీ అది బంగారం అవుతుంది, మళ్ళీ అదేదో కడియం అవుతుంది. కానీ ఎన్ని రూపాలు ధరించినా అది అదిగానే ఉంది కదా. నేనుగానే ఉంటానమ్మా. వస్తువుకు నాశనము లేదు. కాబట్టి ఆ వస్తువు శాశ్వత అశాశ్వత లక్షణాలు రెండు ఉన్నట్లు కనపడుతూ ఉంటాయి మనకి. గొలుసుగాను బంగారమేనండి, బంగారంగాను బంగారమేనని మాట చెప్పేస్తావు. కాబట్టి దేహంగాను జీవుడేనండి, జీవుడుగాను దేహమేనా, మళ్ళీ ఇంకొక దేహం వస్తుంది. కాబట్టి అది రెండుగాను ఉన్నట్లే రెండు లక్షణాలు ఉన్నాయి, శాశ్వత లక్షణము అశాశ్వత లక్షణం కదా. బంగారంలో చూసావు నువ్వు, నీ శరీరంలో నీ శరీరాన్ని వస్తువుగాను నిన్ను బంగారంగాను చూసుకో. నేను అలాగే ఉన్నాను, ఈ ఆకారము కలిగింది, ఈ ఆకారం చెడిపోతే మరొక ఆకారం కలుగుతుంది. కానీ ఈ ఆకారం ముందు ఉన్నటువంటి ఆ సద్వస్తువు మరొక ఆకారాన్ని ధరించిందే గాని ఆ సద్వస్తువుకి నాశనం లేదు. అవునా? అలాగే కేవల శాశ్వత లక్షణములు గల పూర్ణ బ్రహ్మము ఇందు చెప్పబడలేదు గుర్తించు. ఒక వస్తువుని గురించి చెప్పారు ఇక్కడ, పూర్ణ బ్రహ్మము కాదు ఇది. ఇక శాంతము అంటే కోపము లేకుండా ఉండడం శాంతమని మనం అందరం అనుకుంటాం. అవునా? కోప లక్షణము పైకి తోచకుండా జాగ్రత్త పడినంత మాత్రాన అది శాంతం అనుకోదు. లోపల కోపం వచ్చేస్తా ఉంటుంది, పైకి కోపం లేనట్టు అలా నటిస్తున్నంత మాత్రాన కోపం లేనట్ట బలవంతంగా ఆపుకుంటూ ఉంటాం. పైకి దొంగదం నవ్వులు చాలా మందిని చూశాను నేను. కోప కసి ద్వేషం కోపం అలా ఉంటాయి, పైకి మాత్రం హే అంటూ ఉంటారు. అంత మాత్రం లోపల కోపం పోయినట్ట లేనట్ట అది శాంతం అనకూడదు. ఆహా ఎంత శాంతంగా ఉందండి, చిరునవ్వులు చిందిస్తూ పైన చిందిస్తుంటే లోపల పెద్ద పెంట కుప్ప వేసుకు దొల్లుతూ ఉంటాడు వాడు. వాడినే పయోముఖ విషకుంభాలు అంటారు. మేకవన్నీ పులి అంటారు. చూడడానికి మేకలాగా ఉంటాడు, లోపలన్నీ పులి లక్షణాలు. చిరునవ్వుతూ ఉన్నటువంటి విషం కడుపులో పెట్టుకొని చిరునవ్వులు చిందుతూ ఉంటాడు. ఇవన్నీ లోకంలో ఉట్టునే రాలేదు ఉపమానాలు, ఈవేళ మనం చెప్పుకునేవి కాదు. వ్యక్తులు
హారాలలో లోపల వాళ్ళు ఒక రకంగాను వెలుపలికి ఒక రకంగాను ఉంటూ ఉంటారు. అందుచేత బయటికి కనపడకుండా జాగ్రత్త పడినంత మాత్రాన వాడు లోపల శాంతంగా ఏమీ ఉండడు. అది బలాత్కారంగా అణగదొక్కుకొని ఉంటాడు. లోపల లోపల కూడా ఎట్టి మార్పు కలగకుండా ఉండాలి. అది శాంతం. లోపల హాయిగా ఉండాలి, వెలుపల హాయిగా ఉండాలి. దాన్ని శాంతం అంటారు. అనగా అంతఃకరణందు ఎట్టి వికారాలు కలగకూడదు. మనసుకు కానీ బుద్ధిలో కానీ దాని గురించి లోపల గొడగొడ అని శాపనార్థాలు కూడా పెట్టేసుకుంటారండి లోపల లోపల చాలా మంది. అవన్నీ తిరిగి వాళ్ళకే వస్తాయని తెలియదు. మీలో నువ్వే కక్కుకుంటున్నావు విషయాన్ని. తెలిస్తే ఇంకెవ్వడు. లోపల లోపల కూడా ఎట్టి మార్పు కలగకూడదు. అనగా అంతఃకరణ ఎట్టి వికారాలు కలగకూడదు. ఒక్క కోపమే కాదండి, ఉపమానం చెప్పారు. కామము, క్రోధము, లోభము, మోహము, భయము మొదలగు దుర్వికారాలు గాని సుఖము, సంతోషము, ఆనందము, ఉత్సాహము, ఉద్రేకము ఇది ఏవి అంతఃకరణలో ఉండకూడదు. చైతన్యం, శాశ్వతం, శాంతం అంటే శాంతి. ఇటువంటి దాన్ని శాంతం అంటారు. ఏం లోపల ఏం స్పందన లేదు అని ధీమాగా చెప్పాలి. లోపల అవన్నీ పెట్టుకుని వెలుపల ఏమీ లేనట్లు నటించడం కాదు. నువ్వు చూసుకుంటే తెలుస్తాయి నీ లోపాలు. లోపల లేవు. ఎవడైనా గుండెల చేసి చెప్పండి, వాళ్ళందరూ మహర్షులే. వాళ్ళు వెతికిస్తాష్లు వెతికిస్తాష్లు చేయరు. నువ్వు చూసుకో, అందరూ సంగతి నీకెందుకు. అలాగ లేకుండా ఉండుటే నిజముగా శాంతము. అనగా అంతఃకరణ ధర్మములకు శుభాశుభ లక్షణములు ఏమీ లేకుంటేనే శాంతి. దాన్నే శాంతి. అతి ప్రశాంత అంతఃకరణ దహితము నందు గాని సాధ్యము. అటువంటి ప్రశాంతత అంతఃకరణలో ఏదీ లేకుండా ఉంటే తప్ప సాధ్యం కాదు. లోపలన్నీ ఉన్నాయి, మూట పైకి నటిస్తా అది కాదు. లోపల ఏమీ లేకపోతే దానికదే వ్యష్టి సమిష్టి రూప అంతఃకరణములుగా పరిణమించక పూర్వం, వ్యష్టి అంటే నేను కదా, అది సమిష్టి అంటే సృష్టి రూప అంతఃకరణాలుగా పరిణమించక పూర్వం అనగా సృష్టికి పూర్వము తానుగానున్న నిస్సంకల్ప స్థితి ఒక్కటే నిజముగు శాంతమని చెప్పదు. సృష్టికి పూర్వం ఏముంది? సృష్టికి పూర్వం ఏమీ లేదు, తానుగా ఉందంటే. అవునా? ఉందని మీరు ఎలా గ్రహించగలుగుతున్నారు? నేను అదే కాబట్టి అలా అది ఉంది అని నేను చెప్తుంటే అది మీకు ఎలా తెలుస్తుంది? ఏదైనా ఒక వస్తువా కదా, ఒక పదార్థము ఫుల్గా ఉందని ఎవరైనా అన్నారనుకోండి, అవును అని మీరు ఎప్పుడంటారు? ఆ రుచి మీకు తెలిస్తే. అవునా? తెలిస్తే. ఆ రుచి మీకు తెలియనప్పుడు అవునని ఎలా అంటారు? అంత కదా. అలాగే సృష్టికి పూర్వము, ఈ సృష్టిగా మారక ముందు తానుగా నిస్సంకల్ప స్థితిలో ఉండు అన్నప్పుడు మీరు అవును అంటున్నారంటే మీకు ఎలా తెలుసు? ఎలాగా? ఎలా తెలుసు? నిద్రలో అమ్మ, నిద్రలో. ఎప్పుడు అప్పుడు అంటారు? ఎందుకమ్మా నిద్రలో ఎలా ఉన్నావు? అదే అమ్మా, నిద్రలో ఎలా? అప్పుడు సృష్టి లేదుగా. అనుభవం ఉంది, సృష్టి లేదు కానీ అనుభవం ఉంది. ఆ అనుభవపు గుర్తు ఉంది గనకనే దాని గురించి చెప్పినప్పుడు అవును అనగలుగుతున్నాం. అనుభవం లేక ఎలా అంటాం? ఏం నువ్వు తెలుసుకోవాలన్నా దాని అనుభవం ఉంటేనే. అనుభవం లేకుండా తెలిసినట్లు చెప్తున్నానంటే అది గంజిరెద్దు గుడ్డెద్దును. తెలిసిన ముక్కోడి తెలియని ముక్కో కలిపి ఇంకో కొత్త ముక్క సృష్టించినంత మాత్రాన అది సరైన విషయం అవ్వదు. ఆ మాటకి ఏ విలువ ఉండదు. అనుభవంలో ఉంటాయి.
ఖచ్చితంగా నిజమవుతుంది. అందుచేత అదేమిటనమాట, సృష్టికి పూర్వము తాను తానుగా ఉన్న నిస్సంకల్ప స్థితి ఒక్కటే నిజమగు శాంత స్థితి అని చెప్పగలను. అతి నిజమగు శాంత స్థితే మనమై ఉన్నాం. ఇక వ్యోమాతీతం, వ్యోమం అనగా ఆకాశం. ఆత్మన ఆకాశ సంభూత, ఆత్మ నుండి ఆకాశం పుట్టింది. ఆత్మ అంటే స్వరూపం, దానిలోంచి ఆకాశం పుట్టింది. కనుక ఆకాశమునకు అతీతగా, ఆకాశమున కంటెన్నో అతీతముగా ఉన్నదే ఆత్మ. ఆకాశానికి కూడా అతీతంగా ఉంది. ఊహించగలరా దాన్ని? ఎలా ఊహిస్తారు? అది ఊహ కాదు, అనుభవం. అది ఊహ కాదు, అనుభవం తెలిసింది కాబట్టి మరి అది ఊహ కాదు, అనుభవం. ఆ అనుభవంలో, నిద్ర అనుభవంలో ఆకాశం కూడా లేదు. ఆకాశం అంటే అన్నీ వచ్చేస్తాయి, కానీ ఉంది, ఆనందంగా ఉంది, శాంతిగా ఉంది కదా. అదే ఆత్మ, నిజస్వరూపం అదే ఖచ్చితంగా. తన నిజస్వరూప అనుభూతి పొందని జీవి ఉందా ఈ సృష్టిలో? లేదమ్మా. కాబట్టి ప్రతి జీవి పరమాత్మ స్వరూపం. తెలిసిన వాడైనా, తెలియని వాడైనా, పిచ్చివాడైనా, వెరివాడైనా, తెంగరవాడైనా, బంగారవాడైనా, అబ్బాడైనా సరే ఆత్మస్వరూపం. ఆత్మస్వరూపము కానివాడు ఎవడూ లేడు. కాబట్టి అజ్ఞాని అన్నవాడు ఎవడూ లేడు, జ్ఞాని అన్నవాడు కూడా ఎవడు లేడు. ఎవరికి తెలియదు? అందరూ జ్ఞానులే, లోకంలో అజ్ఞానులు ఎవరు లేరు. తెలిసిన జ్ఞాని కదా, తెలియని అజ్ఞాని అనుకునే అజ్ఞాని అదే అయి ఉన్నాడు. అజ్ఞాని అదే అయి ఉన్నాడు, జ్ఞాని అదే అయి ఉన్నాడు. మరి ఇంక జ్ఞాని అజ్ఞానానికి పేరే ఉంది కాదమ్మా. అజ్ఞాని ప్రవర్తన ఒక రకంగాను, జ్ఞాని ప్రవర్తన ఒక రకంగాను ఉంటుంది గనక ఆ ప్రవర్తనను బట్టి జ్ఞాని అజ్ఞాని అంటాం కదా అనాలి. మరి మీరు అనా మరి ఏమిటి అనాలి? ఆ మాట మీరు, ఆ మాట మీరు అనాలి. అనాలా వద్దా? అదేంటమ్మా, నిజమే కాదండి. నేను ఇద్దరులో అందరూ ఆ అనుభవాన్ని పొంది ఉన్నారు, అందరూ ఆత్మస్వరూపులే. కాబట్టి జ్ఞాని అజ్ఞాని అన్నవాడు ఎవడూ లేడు. జ్ఞాని అదే అనుభవం కలిగి ఉన్నాడు, అజ్ఞాని అదే అనుభవం అదే అయితే ఉన్నాడు. కాబట్టి జ్ఞాని అజ్ఞాని ఎవ్వరూ లేరు ఈ లోకంలో ఉన్నాడు. అందరూ జ్ఞానులే అనేసారు అన్నపూర్ణ గారు. కానీ అందరూ జ్ఞానులే అంటే లోకంలో ఎట్లా జరుగుతుంది? చెల్లడం లేదు కదా. ఎందుచేత? అజ్ఞాని అయిన వాడి వ్యవహారం ఒక రకంగాను, జ్ఞాని అయిన వాడి వ్యవహారం ఒక రకంగాను ఉంటోంది కదా. దానిని బట్టి జ్ఞాని అజ్ఞాని అని అననొప్పును. అవునా? వ్యవహారాన్ని బట్టి. కానీ ఇంకా పరిశీలించి చూస్తే వ్యవహార కాలమందు తప్ప వ్యవహార కాలము కూడా శాశ్వతంగా లేదుగా. లేదు, వ్యవహార కాలం కూడా శాశ్వతంగా లేదుగా. ఆ వ్యవహార కాలం ఉన్నప్పుడు అలా ఉంటే ఉండని, నీకెందుకు అలా ఉంది కాబట్టి ఈ జగత్తంతా రకరకాలుగా ఉంది. అలా ఉండుటే ఈ వ్యవహార కాలంలో ఉన్నటువంటి ఈ జగత్తు లక్షణం. జగత్తు లక్షణం అది, ప్రకృతి లక్షణం. అవునా? వికారాంశ గుణాంశ ఇవ దివ్య ప్రకృతి సంభవాన్. ప్రకృతి లక్షణాలు. ప్రకృతిలో 3 గుణాలు ఉన్నాయి. ఏ గుణాలు ఏ ఆకారంలో ఎక్కువగా ఉంటే ఆ వ్యవహారాలు అక్కడ సాగుతాయి అంతే. నిజంగా సత్యం తెలుసు, అది ప్రకృతి వికారాలే గాని దానిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడికి వికారాలు లేవు అని గుర్తిస్తాడు జ్ఞాని. అంటే అతని నుంచి శ్రేష్టలు వికారాలతో ఉండవు. గుర్తించడు. వాడి శ్రేష్ఠ వికారాలుగా ఉండడానికి కారణం పాపం వాడు కాదు, ప్రకృతి. వాడు కాదు, వాడు అలాగే ఉన్నాడు. వికారాలు ప్రకృతివి. ఆ అంతఃకరణలో ఉన్నటువంటి జన్మ వాసనలు బట్టి ఆ వికారాలు తమో గుణంతో ఉన్నవాళ్ళు, రజోగుణంతో ఉన్నవాళ్ళు, సత్వగుణంతో ఉన్నవాళ్ళు, ఆ గుణాల ప్రభావాల వల్ల ఆయా
వికారాలు కలుగుతున్నాయంటే ప్రకృతి లక్షణాలు అని దాని అందున్న ఆత్మలక్షణం కాదు. తన్ను ఆత్మగా ఎరిగిన వాడు అందరి యందు ఉన్నటువంటి ఆత్మనే చూస్తాడు తప్ప వికారాలను లెక్కించడు. మరి వికారాలతో ఇంటి పని ఏముంది దాన్ని లెక్కించినప్పుడు? ఎలాగంటే ప్రకృతి పురుషంచయో విద్యనాది ఉభావసి, అనాది నుంచి ప్రకృతి పురుషుడు దానిలో కలిసే ఉన్నారు. వికారాంశ గుణాంశ విద్య ప్రకృతి సంభవాన్, వికార గుణాలన్నీ ప్రకృతివి, దానిలో ఉన్న పురుషుడైన ఆత్మకి వికారాలు లేవు. మరి అందరిలోనూ ఆత్మ ఉన్నప్పుడు, అందరూ ఆత్మానుభవాన్ని పొందుతున్నప్పుడు వికారాలు వారి నుంచి కలుగుతుంటారు ప్రకృతి లక్షణాలు. ఇప్పుడు దృష్టిని అంత సూక్ష్మము శుద్ధము చేసుకొని చూడాలి. సరిపోదు, శుద్ధం అవ్వాలి. ఇప్పుడు శుద్ధత తెలిసింది కదా, తెలిసిందమ్మా. సూక్ష్మంగా ఉంది, శుద్ధంగా ఉంది. లక్షణాలు ప్రకృతి లక్షణాలు. అయితే ఇక్కడ మళ్ళీ చెప్పుకోవాలంటే ప్రకృతికి లోబడి పోవడం చేత కదా ఆ ప్రకృతి లక్షణాలు తనయందు వాళ్ళు ఆపాదించుకొని దాని వల్ల కలిగేటువంటి సుఖ దుఃఖాదులు, శోక మోహాదులు పొందుతున్న వారి వల్లే కనపడుతూ ఉంటారు. మళ్ళీ అక్కడ కూడా పొందుతున్న వారి వల్లే కనపడుతుంటారు. అంతేకాకుండా ఆ గుణాలను తమ గుణాలుగానే అనుకుంటున్నారు గనక ఆ క్రియలు చేస్తారు గనక ఉత్తమ యోనుల్లోనూ హీన యోనుల్లోనూ మళ్ళీ పడతారు. అంతే. అలా పడినప్పుడు కూడా వాడు ఆత్మే. ఉత్తమ యోనిలో పడినా వాడు ఆత్మే, అధమ యోనిలో పడిన వాడు ఆత్మే. ఆత్మ కాని వస్తువేది లేదు. అదే అజ్ఞాన లక్షణం. మానవుడిగా వచ్చేందుకు మళ్ళా ఉండవచ్చా అని చేసిన అజ్ఞానం ఉండవచ్చా ఉండకూడదు అనుకోలేదు. అని చెప్పేస్తున్నారు కాబట్టి నీ లక్షణాలు, ఆత్మవై ఉన్న నీ లక్షణాలు ప్రకృతి లక్షణాలు వివరించి చూసుకో. చూసుకుంటేనే విడిపోతాను. పైగా దీనిలో ఉన్న పురుషుడు ఎట్టివాడట? ఉపద్రష్ట, అనుమంతాచ, భర్త, భోక్త, మహేశ్వర. అసలు దీనిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు ఎవడైనా కానివ్వండి, ఉపద్రష్ట, ఇవన్నిటినీ తెలుసుకు నాకు ఇలా అనిపించింది, నాకు అలా అనిపించింది, నాకింత బాధ వేస్తుంది, నాకంత సంతోషం వేస్తుంది అంటూ ఆ లోపల అంటూ ఉంటాడు కదా, అనుకుంటూ ఉంటాడు. ఉపద్రష్ట చూస్తూ ఉంటాడు కదా, అనుకుంటూ ఉంటాడు. ఇంకే గురించాడుగా మరి హనుమంతాచార్య. పైగా భర్త, భోక్త, మహేశ్వర, వాటిలన్నిటి ఏడుపులు, దుఃఖాలు, సుఖాలు వాడే భరిస్తున్నాడు. మరి ఆ సుఖ దుఃఖాది భోగాలు వాడే అనుభవిస్తున్నాడు. అవునా? కానీ అతడు పరమాత్ముడు. అటువంటి మరి దేహానికంటే వేరు. పరమాత్ముడు అంటే వేరు. ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నా అతడు దీనికంటే వేరే. మరి క్షేత్రజ్ఞాన్ని విభాగం చేసి చూపిస్తున్నాడుగా. అవునా? బాగా ఇప్పుడు తెలుస్తుందాం. అక్కడ తెలియాలి అంటే వెంటనే ఆయనకి ఏవం వేత్తి పురుష, ఇది తెలుసుకున్న పురుషుడు ప్రకృతించ గుణైస్త, ఇవి అన్ని ప్రకృతి యొక్క గుణాలు పూర్తిగా వదిలేసి సర్వదా వర్తమానోపి, సదా ఉన్నవాడను, అట్టి నేను అవేవి కాను అని ఉంటాడు. అట్లా ప్రశ్న విడిపడి ఉన్నది, పట్టుకొని ఉన్నది, విడిపడిన వాడి వ్యవహారము, విడిపడడానికి చేసే వ్యవహారము విడదీసి చూపిస్తున్నాడు. విభాగ యోగం అక్కడే మొదలైంది. మిగతా విభాగ యోగాలకి అన్నిటికీ ముందు ఇదే. ఈ విభాగ యోగాన్ని గుర్తెరిగిన వాడు మిగతావన్నీ ఎక్కడెక్కడ ఎలా ఎలా తట్టుకుంటున్నాయో చూపెట్టడానికి మిగతావన్నీ. వేరే ఏం లేదు. ఏ శాస్త్రం, భగవద్గీత, ఈ అన్ని శాస్త్రాల సారమే. ఇంతకన్నా గొప్పదగు స్వరూపం లేదు. ఎవరైనా కూడా లేదు. ఆత్మకు ఆత్మన ఆకాశ స్తంభూత, ఆత్మ నుంచి ఆకాశం పుడుతుంది కనుక ఆకాశములకు అతీతంగా ఉన్నది ఆత్మే. అంతకన్నా గొప్పదగు స్వరూపము లేదు కనుక అదే గురువు. అంతేకాని పిండాండమునందున్నటువంటి ప్రత్యేగాత్మ వ్యోమాతీతం ఎట్లవుతుంది? దేనిలో ఉన్నది వ్యోమం కంటే అతీతం అవుతుంది. దేని నుంచి
నీ స్వరూపం బయటపట్టిన వ్యోమాతీత ఇదం కౌంతేయ క్షేత్ర నిత్య ఈ శరీరము క్షేత్రము ఏతద్యో వేత్తితం ప్రాహు క్షేత్రజ్ఞుడు అంటారు. ఈ క్షేత్రము ఎరిగిన వాడు, దీనిలో ఉన్నవాడు అని తెలుసుకుంటాడు వాడి ప్రత్యేగాత్మ. క్షేత్రజ్ఞుడు అంటారు, క్షేత్రజ్ఞుడు అంటారు వాడిని. క్షేత్రము ఎరిగిన వాడు వాడే ప్రత్యేగాత్మ. క్షేత్రమును దాని స్వరూప స్వభావాలను ఎరుగుదురే గాని వ్యోమాతీతం ఎరుగడు. అతడు క్షేత్రంలోనే కూర్చొని తన ఇంట్లో తన గదిలో తను తెలిపెట్టు కూర్చున్నట్టు దేహంలోనే కూర్చున్నాడు. కానీ దేహం ఇంట్లో ఉన్నవాడిలాగా ఒంట్లో ఉన్నాడు, ఒళ్ళు తనను కాకుండా. కానీ దాన్ని అధిగమించి లేడు, నువ్వు దొరికాడా అయిపోయి. కనుక వ్యోమాతీతం అనగా సర్వాధిష్టానముకు పరమాత్మనే చెప్తారు. ఆ సర్వాశ్వాసంలోనే క్షేత్రజ్ఞం చాపి మాం సర్వక్షేత్రేషు భారత. చూసావా వెంటనే ఎలా వచ్చేస్తుందో. కనుక అతడు ఒక ప్రత్యేగాత్మ వ్యోమాతీతుడు కాడు. క్షేత్రంలో ఉన్నాడు, క్షేత్రం తాను కాకుండా క్షేత్రము నేను కాదు, నేను దీనిలో ఉన్నవాడును, నా వల్లనే ఇవన్నీ కదిలి కదిలి పనులు చేయగలుగుతున్నాయని ఉంటాడు. అతని ప్రత్యేగాత్మ అన్నాడు. కనుక మరి అతడు వ్యోమాతీత పరమాత్మ కాడు. మరి ఈ వ్యోమాతీత పరమాత్మ సర్వాధిష్టానముకు పరమాత్మ. ఇప్పుడు ఎటువంటి వాడు? క్షేత్రం మామూలు సర్వక్షేత్రేషు భారత. క్షేత్రజ్ఞయో జ్ఞానం ఎత్త జ్ఞానం మతం. ఇక్కడ మళ్ళీ సూక్ష్మం ఏమిటంటే సర్వక్షేత్రేషు భారత. ఈ ఒక్క క్షేత్రం అందే కాక సర్వక్షేత్రములలో ఉన్నవాడును ఈ క్షేత్రాన్ని, ఈ క్షేత్రజ్ఞుని కూడా తెలుసుకునేవాడు. క్షేత్రజ్ఞుడు క్షేత్రాన్ని మాత్రమే తెలుసుకుంటాడు, కానీ క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుణ్ణి కూడా తెలుసుకున్నవాడు అతడు పరమాత్మ. ఆ శ్లోకం మీకు చెప్పిందా ఎప్పుడన్నా? చెప్పడం తెలియడానికే అలా తెలియడం కాదు. శాస్త్రజ్ఞుడు అని చెప్పి అక్కడ ఎలా చూస్తున్నాను? ఇది క్షేత్రం చూస్తున్నాను, ఈ క్షేత్రజ్ఞుడు చూస్తే ఖాళీగా ఉన్నాను. ఈ క్షేత్రంగా చూసినప్పుడు అక్కడ అద్భుడుగా ఉన్నాను. ఈ క్షేత్రాన్ని, క్షేత్రజ్ఞుడు చూసినప్పుడు మళ్ళీ ఆ లోపలే ఖాళీగా ఉంటాడు, బయట ఉన్న వ్యామాన్ని దాటరు. మీ మూటలో మీరు ఉంటాడు కాదు. అలా అదే అక్కడే చూడడం. ఆ గోతులో ఎందుకు, ఆ మురికి గొంతులో ఎందుకు చూడడం? ఖాళీ అక్కడ బంధింపబడిందా? నిజంగా కొట్టేయొద్దు. మూటలో ఎందుకు చూస్తారు? అంతటా చూడండి, ఎందుకు కట్టేసుకున్నారు కాబట్టి. దీన్ని పడైవం మా ప్రకృతి. అది అక్కడ క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం ఉంది, దానిలో క్షేత్రజ్ఞుడు. కనుక వ్యోమాతీతం అనగా సర్వాధిష్టానం. అయితే అప్పుడు చూస్తున్నారు కదా, అన్ని మీరే చూసుకోగలుగుతున్నారా? అదే మరి చూస్తే ఏంటి లాభం? అన్నిట్లోనూ ఉన్నామన్నాడు కదా, ఏమో అబద్ధాలు చెప్పాడా? మరి అన్ని మీకు ఏమన్నా కనపడుతున్నాయా? అన్నిట్లోనూ ఉన్నానుగా. ఈ క్షేత్రంలో ఉన్న నేనే అన్నిటిలో ఉన్నప్పుడు అన్ని నేనేగా మీకు తెలియదు. అన్ని నేనేగా. ఖాళీ అంటే కల్పించుకున్నావు. అన్ని నేనేగా చూడాలి. నువ్వు ఉండాలి, నీలో అన్ని ఉండాలి. ఖాళీ చూస్తా ఉంటే ఖాళీ ఎవరైనా చూస్తారు. పిల్ల చూడమంటే ఆవిడ చూస్తామా ఇక్కడ ఏముందమ్మా ఖాళీ అని. లోపల కూడా అలా ఖాళీ, అది చూడడం కాదండి. కాబట్టి ఇక వ్యోమాతీతం అయింది కదా, అర్థమైందా? నిరంజనం అంటున్నాడు. పోలేండి, ఇదన్నా విన్నాం. మలినమగు అజ్ఞానము కాని అజ్ఞాన కార్యములు లేక అఖండ జ్ఞాన స్వరూపము. నిరంజనం అంటే మలినమయ్యే అజ్ఞానము గాని ఆ అజ్ఞానపు కార్యాలు గాని లేని అఖండ స్వరూపము నిరంజనమని చెప్పబడుతుంది. దాన్ని నిరంజనం అంటారు. అక్కడ మలినమైన అజ్ఞానము లేదు, ఆ అజ్ఞానం కార్యాలు కూడా లేవు. దాన్ని అఖండ జ్ఞాన స్వరూపము నిరంజనం అని చెప్పబడుతుంది. అయినను అందు అజ్ఞాన లక్షణములు తోచబడకపోవుట చేత నిరంజనమన్నారే గాని అజ్ఞాన లక్షణాలు అక్కడెక్కడా లేవు. అజ్ఞాన ప్రకాశ లక్షణాలే తప్ప
ఎక్కడ చూసినా ఆ ప్రకాశమే ప్రకాశమే, దాని అందే అన్నీ ఉంటున్నాయి తప్ప ప్రకాశం విడిచి లేవని చూస్తున్నారు. కాబట్టి అజ్ఞాన లక్షణాలు తోచబడక కోటి చేత నిరంజనం అన్నారు గాని అది అజ్ఞానమునకు ఆశ్రయమై ఉన్నది అనేటువంటి విషయం తెలుగు. అజ్ఞానాన్ని పట్టుకోనే కదా అజ్ఞానానికి అవకాశం ఇస్తోంది. కానీ అదేమిటి అజ్ఞాన లక్షణాలు నిరంజనమని చెప్పబడుతోంది. ఇప్పుడు దానికి మలినము అజ్ఞానము గాని అజ్ఞాన కార్యములు గాని లేకుండా అఖండ జ్ఞాన స్వరూపము నిరంజనమని మామూలుగా చెప్తాం. అఖండ జ్ఞాన స్వరూపం అయినను కూడా అందు అజ్ఞాన లక్షణములు తోచడం లేదు. నిరంజనం అన్నారు గాని అజ్ఞాన లక్షణాలు తోచకపోవడం వల్ల నిరంజనం అన్నారు గాని అది అజ్ఞానమునకు ఆశ్రయమై ఉన్నదనే విషయం మర్చిపోకూడదు. అజ్ఞాన లక్షణం తాత్కాలికాలండి. కాసేపు ఆహా ఓహా అంటాం, కాసేపు ఆహా ఓహా అంటాం, కానీ అది మరి అజ్ఞానానికి ఆశ్రయమయ్యే ఉంది అని సంగతి మర్చిపో. ఇప్పుడు మీ అనుభవమే కాసేపు ఉంటే ఏంటి నిరంజనంగా కడిగేసి శుభ్రంగా కడిగేసిన కొంచెం అంత బాగుందో అది మురికి పట్టదని అనుకోకండి. కట్టేస్తుంది కదా మరి క్షణంలో. అజ్ఞానానికి ఆశ్రయమై ఉన్నదన్న విషయం మర్చిపోకు. అంటే అజ్ఞానానికి ఆశ్రయమయ్యే ఉంది ఈ మొక్క సరిపోతుంది. అది ఇక నిరంజన తర్వాత వాక్యం ఏమిటి? నాద బిందు కళాది. ముందు నాదం. నాదం అంటే ధ్వని కదూ. యోగాభ్యాసమునందు కుంభింపబడిన ప్రాణము, మన ప్రాణాన్ని లోపల నిలబెట్టామనుకోండి వదలకుండా, ఆ ప్రాణము నాడులందు వేగముగా సంచరించుట చేత ఒక రకమైన ధ్వని కలుగుతుంది. అంటే రక్తం ఫాస్ట్ గా ప్రసరించడం చేత. ఇప్పుడు నాడి డాక్టర్ కూడా నాడి పట్టుకుంటాడు, నొక్కి పెట్టేసరికి దానిలో ఉన్నటువంటి ప్రసరణ ఎంత స్పీడ్ గా వెళుతోంది, ఎంత నెమ్మదిగా వెళుతుందో తెలుస్తుంది. అంటే దాన్ని బట్టి నీకు బీపీ ఎక్కువ ఉందా సరిపడి ఉందని తెలుస్తుంది. ఎన్నిసార్లు కొట్టుకోవాలని లెక్క. అన్ని సార్ల కంటే ఎక్కువ కొట్టుకుంటుందా తక్కువ కొట్టుకుంటుందని ఆ నాడిని నొక్కి పెట్టి ఉంచడం వల్ల నాడి ఎందుకు ప్రసరిస్తున్న రక్త ప్రసరణలోని ధ్వనులను బట్టి వాడి గుర్తుంది. అవునా? నేను డాక్టర్ని కాదు, నేను ఎవరి నాడి పట్టుకోలేదు, నా నాడి కూడా ఎప్పుడు పట్టుకోను. అదే అసలు జరుగుతుంది. నా నాడే నేను నాకు తెలీదు, ఎవరి నాడి నాడులకే ఆధారమై ఉన్నాను. వాడు ఆ పని చేసుకుంటే కదా నాకు తెలుస్తుంది. అంటే ఆ డాక్టర్ ఆ పని చేసుకుంటే వాడు ఎందుకు పట్టుకుంటాడు ఆ నాడి అంటే ఆ నాడిని ఒత్తి పెట్టి పట్టుకోవడం వల్ల నాడులలో రక్త ప్రసరణను బట్టి ఆ తరంగాలను బట్టి ఆ అంకెలు లెక్క పెట్టుకుంటాడు. ఇన్ని ఉండాలి, ఇన్ని ఉంటే సరి, ఇన్ని ఉంటే కాదు అని తెలుస్తుంది. దాన్ని బట్టి వాడు ఆ డాక్టర్ మన బాడీలో రక్త ప్రసరణను బట్టి మన జీవితం అలా గుర్తిస్తారనమాట వీళ్ళు అని నేను అనుకున్న. బాబాయ్ నాకేం చదువులు రావు, నాకు అలా తెలుసు. చెత్త లోపలిది ఆ చప్పులు చూస్తాడు, నేను నా జ్ఞానంతో చూసుకుంటూ ఉంటాను. గాలి పీల్చమన్నారు, పీల్చి వదులుతుంటే ఏం దొరుకుతుంది? లోపల నాడులు ఎంత ఒత్తిడిగా కొట్టుకుంటున్నాయి. పీల్చినప్పుడు లోపల వెళ్ళినప్పుడు గట్టిగా పీల్చి గట్టిగా వదలండి అంటాడు. గట్టిగా పీల్చినప్పుడు ఆ వాసనట్టు లోపల నాడులు ఎలా కొట్టుకుంటుంది, ఆ వదులుతున్నప్పుడు నాడులు శబ్ద తరంగాలు ఎలా ఉన్నాయి అని వాడు చూస్తాడు అనమాట. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడైతే తెలియదు. అది అంచేత యోగాభ్యాస కాలంలో కుంభింపబడిన అంటే ఊరికే నేను మామూలుగా చెప్తున్నాను లక్షణాల గురించి. అంటే కుంభింపబడిన ప్రాణము నాడులు ఎందు వేగముగా సంచరించుట్లో కలిగే ధ్వనుల్ని దశవిధ నాదాలు అంటున్నాను. ఇప్పుడే లోపల ఆ ప్రాణాన్ని కుంభిస్తామో ప్రెషర్ వల్ల రకరకాల నాదాలు వస్తాయట. ఆ నాదాలే మనం కుంభించి ఉంచే తీరును బట్టి ఆ ఎక్కువని బట్టి 10 రకాల నాదాలు చప్పుడుగా వస్తూ ఉంటాయట. ఆ పైతం చేయలేదు కాబట్టి నాకు తెలియదు. ఇది అనాహత శబ్దాలు అంటారు. అనగా దేని చేతను కొట్టబడ్డం లేదు, అది వాటికి అవే కొట్టుకుంటున్నాయి. ఎవరు కొట్టేవాడు ఎవరు లేడు, దానికి అదే కొట్టుకుంటున్నాయి.
దేని చేత కుట్టబడడం లేదది, కానీ కలుగుతున్నాయి ఆ శబ్దాలు. ఇది విని బ్రహ్మమునందు ధ్వన్యాత్మకముగానున్న ప్రణవనాదము విన్నాము అనుకోట సరికాదు. ఆ శబ్దాల యొక్క కబడులు విని పరమాత్మ యొక్క మరి ప్రణవాన్ని వింటున్నాము. ధ్వని రూపంలో ఉన్న ఓంకారం అనే శబ్దం లోపల అలాగా వినిపించేస్తుంది అని అనుకోవడం సరికాదట. ఈ అనాహత శబ్ద రూపముకు నాదమునకు, ఈ నాదమునకు కూడా బ్రహ్మము అతీతముగా ఉన్నది. దీనికి కూడా అది అతీతంగా ఉన్నది అని గుర్తించాలి. అలా ఓంకారనాదం వినపడిపోతుంది, మోగిపోతుంది అంటాం. ఆ ఓంకారమే పరమాత్మ అనుకుంటాం. అది పరమాత్మ అని అనుకోవడానికి అదే పరమాత్మ కాదు, దీనికి అతీతంగా ఉంది పరమాత్మ. అంటే ఇది పరమాత్మని గుర్తింపజేస్తుంది, పరమాత్మని గుర్తింపజేస్తుంది. ఈ శబ్దం, ఈ నాదం పరమాత్మే ఈ నాద రూపంలో ఉన్నారు అన్న అనుభవాన్ని కలిగిస్తుంది తప్ప అది పరమాత్మ కాదు. పరమాత్మను నీకు పరమాత్మను నీకు అనుభవానికి అందిస్తూ ఉంటుంది. దీనివల్ల అందుకోవాలి దాన్ని. కాబట్టి ఇది బ్రహ్మము ఈ నాదములు కూడా అతీతముగా ఉందని చెప్పాలి. అయ్యుండొచ్చేమో. కాబట్టి అది ఆ ఓంకారమే బ్రహ్మము కాదు, కానీ బ్రహ్మాన్ని అందుకోవడానికి సంకేతం. ఇక దానిని నాద బిందు కళాతీతన నాదం గురించి చెప్పారు. ఇక బిందువు గురించి చెప్తారు. చెప్పేసరికి పూర్తిగా అంతా వచ్చేస్తుంది. నిశ్చలమై నివాత దీపము వలె, గాలి లేని చోట పెట్టిన దీపము వలె ఎట్టి సంకల్పాదులు లేనిదవడం చేత అతీంద్రియమై నిలచిన బుద్ధి అంతే. ఎలా అయిపోయింది? నిశ్చలంగా ఉంది, కదలిక గాలి లేని చోట పెట్టిన దీపంలాగా ఉంది. ఏ సంకల్పాదులు వికల్పాదుల్ని గాలి అక్కడ వేచడం లేదు. వేచకపోవడం చేత అతీంద్రియం ఇంద్రియాలను కూడా విడిచిపెట్టి నిలిచి ఉన్నటువంటి బుద్ధి, దానిని బిందువు అంటారు. అన్ని ఇంద్రియాలని, ఇంద్రియ విషయాన్ని కూడా పూర్తిగా వదిలేసి మనస్సులో ఒక్క సంకల్పం అనే గాలి వేచనివ్వకుండా అక్కడ ఇంద్రియాలకు అతీతమై ఏకమై నిశ్చలంగా నిలిచి ఉన్న బుద్ధినే బిందువు అంటారు. అక్కడ ఒక్క విషయము లేదు, ఒక్క సంకల్పము లేదు, ఒక్క ఇంద్రియము లేదు, నిశ్చలంగా ఉంది. అట్టి బుద్ధినే బిందువు అని చెప్పబడుతుంది. ఇది కూడా యోగమునందు అరికట్టబడుట మూలముగా ప్రయత్నం చేసి అరికడుతున్నాం కదా. ఇప్పుడు చేసింది అదేగా. అరికట్టబడుట మూలముగా ప్రాణము మనసుతో సంయోగ పడకపోవుట చేత, ఈ ప్రాణం ఆ మనసు చెంచలైన మనసుతో కలవలేకపోవడం చేత మనసుకి సంకల్పాలు లేవు. ప్రాణం కలిసినట్టు మనకు దూచేస్తూ ఉంటుంది. ఏమి లేవు. బ్రహ్మాకార వృత్తిను ఉండదు అక్కడ. నేను అని అనుకునేటువంటి తలంపు కూడా ఉండదు కదా. బ్రహ్మము ఈ బిందువులకు కూడా అది బ్రహ్మ బిందువు కూడా అతీతమే. అంటే బుద్ధికి, శుద్ధ బుద్ధికి అతీతమే. ఏకంగా ఏకాగ్రంగా నిలిచి ఉన్న బుద్ధికి అతీతంగా ఉండేది. ఎందుకంటే అక్కడ ఏముంది? వృత్తి, నేను అనే తెలివి రూప వృత్తి కూడా లేదు. జ్ఞానము కూడా వర్జింపబడిపోయింది, తెలివి కూడా వదిలివేయబడిపోయింది. మనసుకు సంకల్పాలు లేవు కదా. అక్కడ బ్రహ్మాకార వృత్తి కూడా ఉండదు. నేను బ్రహ్మమును అన్నది కూడా లేదు. కనుక అది బ్రహ్మము ఈ బిందువు కూడా కాదు.
దీనికి అతీతమై ఉంది. దానివల్లే ఇది ఉండగలుగుతుంది. ఈ బ్రహ్మ ఈ బిందు స్వరూపముది ఏకాగ్రంగా నిశ్చలముగా ఉన్నటువంటి ఈ శుద్ధ బుద్ధి కూడా దానికదే ఉండలేదు. దీనికి అతీతముగా ఉన్నదేదో దాని సన్నిధానంలో ఇది అలా ఉంది. ఇంచేత నియంత్రించి ఉంచడం చేత. అవునమ్మా, అది సంగతి. ప్రయత్నపూర్వకంగా చేయటం వల్ల అప్పుడు ఈ బిందువు కూడా ఈ శుద్ధ బుద్ధి లోని నిశ్చలత్వానికి కూడా అది ప్రాణంతో మనసు కలగకపోవడం వల్ల సంకల్పాలు ఆగాయి. మరి ప్రాణాన్ని నిరోధిస్తే మనసు ఆగుతుంది కదా. మనసు ప్రాణము ఆగితే బుద్ధి నిశ్చలంగా నిలుస్తుంది. అదే బ్రహ్మమా కాదు, దానికి కూడా ఆధారంగా ఉంది. ఏ ఆధారమైన బ్రహ్మం ఉండడం వల్ల బుద్ధి నిశ్చలంగా నిలిచి మనస్సు ప్రాణము కూడా చెలించకుండా ఉన్నాయో కదా, అదే బ్రహ్మము. ఇక కళ. కళ అనగా వివిధములకు చిత్ర విచిత్ర దృశ్యములు చిత్కళలుగా వర్ణింపబడ్డాయి. రకరకాల దృశ్యాలు, దాన్ని చిత్కళలు అంటారు. దాన్నే ఆపోజ్యోతి అని, దానినే పండువెన్నెల కాంతి అని. ఈ దృశ్యములు అంత్యముల కారణములు. అవన్నీ కూడా అలా బుద్ధి ఏకాగ్రపరిస్తే ఉంచగా దాని యందు రకరకాల విచిత్రములైన కళలు ఏవో కనిపిస్తూ ఉంటాయి చిత్రంగా. దాన్ని ఆపోజ్యోతి అని కూడా అంటారు. దాన్ని పండు వెన్నెల చల్లదనం, పండు వెన్నెల కాంతి అంటారు. ఈ దృశ్యాలు అంచెమందు పరమాత్మ యందు ఈ బుద్ధి కూడా ఐక్యమయ్యే ముందు కనబడతాయి. పంచముద్రలలో ఏ ముద్రను అభ్యసించినా దృష్టి నిలిచిపోతుంది. 5 ముద్రలు చెప్పారు. దానిలో ఏ ఒక్క ముద్రను అవలంబించి ఏకాగ్రంగా ఉన్నా మన దృష్టి నిలిచిపోతుంది. ఏమీ పెట్టినా మన దృష్టి నిలిచిపోతుంది. అక్కడ నిలిచిపోయిన దృష్టికి గోచరమగు భావనారూప దృశ్యములే చిత్కళలు. ఇలాగ నిలిచిపోయి బయట బాహ్య విషయాలతో కాకుండా ఏకంగా నిలిచిపోయినటువంటి బుద్ధి యందు అద్భుతమైన ఏవో ఇవి అని చెప్పడానికి వీలులేని ఆనందకరమైన దృశ్యములు కనిపిస్తాయి. దాన్ని చిత్కళలు అంటారు. బ్రహ్మమునకు ఏ వర్ణములు లేవు. అది దృశ్య వస్తువే కాదు కదా, అక్కడ చూడడానికి ఏ దృశ్యమూ లేదు. అందుచేత బ్రహ్మము నాద బిందు కళలకి కూడా అతీతము. నాద బిందు కళాతీతాయ నమః అన్నారు కదా. కాబట్టి తారక యోగమున ఈ నాదబిందు కళానుభవం కలుగుతుంది. తారకమని ఆ గురువు చెప్పేటువంటి పద్ధతుల్లో తారకమని ఇంకేదో మనస్కమని ఇలా ఉంటాయి. దానిలో తారక యోగమునందు ఈ నాదబిందు కళానుభవం కలుగుతుంది. మనస్సులకు ఏకాగ్రత చేకూరుతుంది. అంతేగాని అఖండ బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కదా. మనసు ఏకాగ్రంగా ఉండడం ప్రశాంతంగా, అది తాత్కాలికమే. కానీ అఖండ సాక్షాత్కారం కాదు. అఖండ బ్రహ్మం యొక్క సాక్షాత్కారం కదా. మనసు ఏకాగ్రంగా ఉండడం ప్రశాంతంగా, అది తాత్కాలికమే. కానీ అఖండ సాక్షాత్కారం కాదు. ఈ మనకి కలుగుతున్నటువంటి సత్సంగంలో వినడం వల్ల, కాసేపు జానడం వల్ల కలిగేటువంటి ఆ అనుభూతులు శాశ్వతాలు కావు. గొప్పది కావు అనడం లేదు, కానీ అక్కడే పడి కొట్టుకోక్కర్లేదు, ఆహా ఓహో అనుకోక్కర్లేదు. నేను బ్రహ్మం అయిపోయానని భ్రమపడకండి అంటున్నాడు ఈయన. కాబట్టి గురుముహత ఆత్మవస్తు నిశ్చయ జ్ఞానము, నువ్వు చెప్పే కదా ఏది కాదో నిశ్చయ జ్ఞానం పొందిన వానికే, గురువు చెప్పినట్లుగా ఆత్మవస్తువు యొక్క నిశ్చయ జ్ఞానము పొందిన వానికే స్వరూప సాక్షాత్కారం అవుతుంది. అంటే వారికే అవుతుంది, ఇతరులకి కాదు, సాధ్యమే కాదు. కనుకనే గురువురు ముఖేన జ్ఞాతస్యం నాణ్యత గ్రంథకోటిభి అని పెద్దలు అంటున్నారు. గురుముఖం ద్వారా చెప్పబడినటువంటి జ్ఞానము గురువు యందు అఖండమైన ప్రగాఢమైన విశ్వాసము కలిగి ఏకాకృతమైన బుద్ధితో వినటువంటి శిష్యుని హృదయమున చేరి
దాన్ని పొందగలుగుతుంది తప్ప ఇంక ఏ గ్రంథాలు కోటి చదివినా ఇక ఏ విధంగానూ కాదు. కనుకనే తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురుమూర్తి యొక్క సగుణ నిర్గుణ రూపాలను నిత్యము స్మరించుకుంటూ నమస్కరించుకుంటున్నాను. ఆయన గురువు యొక్క స్వభావాలు ఏంటంటే పరబ్రహ్మ స్వరూప స్వభావాలే. ఆ పరబ్రహ్మము నీ అందే నువ్వే అయ్యున్నావు. కాబట్టి నీ అందే నీవే అయిపోన్న ఆ పరబ్రహ్మ తత్వాన్ని ఎలా 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 నువ్వు పొందాలో ఆ గురువు ముఖత తెలుసుకున్న తరువాత గురువేదో శిష్యుగా దిగిపోతాడు అని అర్థమమ్మ. త్రిగుణం నిర్మలం శాంతం జంగమ స్థిరమేవ చ వ్యాప్తం ఏన జగత్ సర్వం తస్మై శ్రీ గురవే నమః. నిర్గుణము నిర్మలము శాంతమూర్తి అయి ఉండు దేని చేత నిర్గుణమై ఉంది, నిర్మలమై ఉంది, శాంతమై ఉన్నటువంటి దేని చేత జగత్తంతయు వ్యాపించబడి ఉన్నదో, ఈ జగత్తులో అంతటా నిర్గుణమైనది, నిర్మలమైనది, శాంతమైన సద్వస్తువే వ్యాపించి ఉంది. మనకి ఎక్కడ అవి కనిపించట్లా. అట్టి గురుతత్వం మనకు నమస్కారం. అది ఎలా వ్యాపించి ఉంది, అది ఎలా నిర్గుణంగా ఉంది, అలాగే మరి నిర్మలం ఎలా ఉంది, శాంతంగా ఎలా ఉంది, అంతటా వ్యాపించి ఉంది. కానీ మనకి ఏ కొంచెము ఎందుకు తెలియదండి. దాన్ని తెలియచేస్తారు గురుదేవుడు. సరేనమ్మా. ఈ శ్లోకం